రైట్. సోది లేకుండా 15 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఎందుకు ఇంత లేట్ చేశారు? మీరు ఏమైంది ఇంత ప్రాసెస్ లేట్గా వచ్చారు? ఇంకా ఎందుకు మీరు ఎక్కడ మూవ్ అవ్వకపోయారు? రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? మీరు ఎందుకు ఈ రోజు డెమోకి వచ్చారు? ఇంతకాలం ఏం చేశారు? 1 మంత్ ఎక్కడ ఉన్నారు మేడం మీరందరూ? ఏమైంది మీకు అందరికి? మీలాంటి టాలెంట్ ప్రాసెస్ ముందుండాలి కదా, ఎందుకు ఇంత లేట్గా వచ్చారనమాట? మీరు టాలెంట్ పర్సన్స్ కారా? మామకలేక ఏం టాలెంట్ అంటారా ఏంటి? మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది మీరు టాలెంట్ పర్సన్స్ అని. మీరు అనుకుంటున్నారా లేదో తెలియదు, నేనైతే అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారా మేడం? అది చెప్పండి. ఎక్కడికి వెళ్ళారు ఇంతకాలం మీరు అందరూ? 1 మంత్ అయింది పోయి నోటిఫికేషన్ వేస్తా చెప్పి కేసీఆర్ వేస్తానా కూడా మీకు నమ్మకం లేకపోయాగా మరి ఎట్లా చెప్పండి మీరు? అంటే వేసేదాకా నమ్మరు అవేదిగా, వేసిన తర్వాత మాట్లాడతారా? రైట్. ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఈటీకి వెళ్ళే వాళ్ళు చేయొద్దండి. ఎస్ఈటీకి వెళ్తున్నామన్న వాళ్ళు, ఎస్ఈటీకి మాత్రమే వెళ్తాము అన్న వాళ్ళు ఒకసారి చేయాలి మేడం. ఎస్ఈటీ అంటే ప్రైమరీ స్కూల్ అనమాట. లేదు మేము స్కూల్ అసిస్టెంట్కి వెళ్తామన్న వాళ్ళు చేయొద్దండి, మిగతా వాళ్ళు వాళ్ళే కదా. రైట్. సో 15-20 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అవసరమో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తా. బికాస్ నాకు టైం లేదు, ఆల్సో మీకు కూడా టైం లేదు. నాకు 2 o'clock క్లాస్ ఉంది మళ్ళీ. సో మీకు కూడా టైం లేదు. మేబీ మీకు ఎన్ని బిజీ వర్క్స్ ఉండొచ్చేమో. మేబీ అందరూ చాలా మంది సండే కాబట్టి అనేక పనులు వదిలిపెట్టుకుని డెమో క్లాసెస్ వచ్చి ఉంటారు. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నో డౌట్ 4 లక్షల మంది టీఎస్సీకి పోటీ పడబోతున్నారు. దిస్ ఇస్ ట్రూ. ఎంతమంది అండి? 4 లక్షల మంది. 10,000 నుంచి 15,000 పోస్టులు ఉంటాయి. ఒకవేళ టెట్ రాస్తే 1 లక్ష ఎగిరిపోవచ్చు. మిగిలిది ఎంత అంటే 3 లక్షల మంది పోటీకి వెళ్తారు టీఎస్సీకి. నో డౌట్. అందులో పోస్టులు ఎన్ని ఉంటాయండి? 10 నుంచి 15,000 పోస్టులు ఉంటాయి. అంటే నువ్వు ఎంతమందిని తొక్కేసేయాలంటే 2,80,000 మందిని లేదా 2,90,000 మంది తొక్కి వెళ్ళాలి. తొక్కడం అంటే తొక్కడం కాదు, ఢీకొని వెళ్ళాలి. మరి ఇంత కాంపిటీషన్ లో ఇంత దారుణంగా ఉన్నటువంటి ఈ పోటీలో తట్టుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన ఆయుధం ఏది అంటే ఇది చెప్పండి. ఏం కావాలి? 2,80,000 మందిని కాదని మిగతా 10-20,000 మందిలో నీవు పొందాలంటే నీకేం కావాలి మేడం? కోచింగ్ సెంటర్ కావాలా? లేకపోతే 2 లైట్లు కావాలా? ఒక ఫ్యాన్ కావాలా? డబ్బులు కావాలా? ఏం కావాలి? ఫస్ట్ కాన్ఫిడెంట్ కావాలి, నమ్మకం కావాలి. నమ్మకం అనేది ఫస్ట్ ఆయుధం. మన దగ్గర ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోగం ఏంటంటే ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినామంటే ఒక 2 రోజులు స్టార్ట్ చేస్తాం మంచిగా, ఇక 3వ రోజు స్టార్ట్ అయిన పడే నా ముఖానికి జాబే వస్తుంది. ఇంతమంది ఉన్నారంట. ఇదే నో సార్. కాన్ఫిడెంట్ అనేది వివక్షంగా ఉంది. నీకు వస్తారు అదని పక్కన పెట్టండి మేడం. నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేనిది మోస్ట్ ఇంపార్టెంట్. మెటీరియల్స్ కాదు, కోచింగ్ సెంటర్ కాదు, ఏది కాదండి. ఒక ర్యాంకర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్, నమ్మకం అనేది కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే నువ్వు ఏదనుకుంటావో అది సాధించడానికి 99.9% అవకాశాలు ఉన్నాయి. నీ దగ్గరే నమ్మకం లేకుండా ఏదో వచ్చి అన్నామంటే నీకు దాని మీద కమాండింగ్ అనేది ఉండదు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ పేషెంట్ తో నో డౌట్ అండి మీరు చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు, మీ సర్జరీ క్లియర్ అయిపోయింది, మీరు ఒక వారం 10 రోజులు లేచి కూర్చుంటారంటే ఆ పేషెంట్ మినిమం 3 to 4 days లో లేచి కూర్చుంటాడండి. అదే ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ పేషెంట్ ముఖం చూస్తూ నో డౌట్ నీలో చావు కల భయంకరంగా ఉండి పడుతుంది. నువ్వు ఖచ్చితంగా 3 రోజుల్లో పోతావు అంటే వాడు 3 నిమిషాల్లో పోతాడు. అక్కడ డాక్టర్ ఇచ్చేది మన కాన్ఫిడెన్స్. యు వాంట్ కాన్ఫిడెంట్. మీకు కూడా ఒక ఫస్ట్ నమ్మకం. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ స్టార్ట్ చేసేది దీంతోనే స్టార్ట్ చేస్తా. ఏ బ్యాచ్ డెమో అయినా ఫస్ట్ నాకు ఈ సిలబస్ అనేది సెకండరీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓ నమ్మకం పెట్టుకోండి ఫస్ట్. అది విభత్సంగా ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఎగ్జామ్ కంప్లీట్ రాసి వచ్చేంత వరకు ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నువ్వు ర్యాంకర్ గా లేదా జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈస్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, మై సబ్జెక్ట్ తెలుగు. తెలుగు సబ్జెక్ట్ అనేది నేను మొత్తం చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే దాదాపు 80 గంటల నుంచి 100 గంటల టాపిక్.
మీకు ఎంత చెప్పాలో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే లాగుతాను. ఎందుకంటే ఈ 20 నిమిషాల్లో నేను తెలుగు సబ్జెక్ట్ మొత్తం కంటెంట్ అంతా గుమ్మరించి పెట్టలేను. కాబట్టి తెలుగుకు సంబంధించిన అంశాలని అనాలిసిస్ చేసుకుంటూ అంటే విశ్లేషించుకుంటూ మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ వెళ్తాను. దిస్ ఇస్ మై కాన్సెప్ట్. నా డెమో క్లాసెస్ లో విత్ మోటివేషన్ విత్ సబ్జెక్ట్ రెండు కలగలిపిస్తారు. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారంటే యాక్టివేట్ అవుల్లో ఉండరు, అంటే కొంచెం ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఉండకుండా వస్తుంటారు సగం మంది, ఇంకా ఎప్పుడు పడుతుందని ఆలోచన. సో వాళ్ళకు ఒకటువంటి నాలెడ్జ్ ఇవ్వడం కోసము అట్ ది సేమ్ టైం మోటివేషన్ చేస్తూ నేను డెమో క్లాసెస్ అనేవి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు పాయింట్స్ ని ప్యారల్ గా చేసుకుంటూ నేను డెమో క్లాస్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ తెలుగుకు సంబంధించిన దాంట్లో గుర్తుపెట్టుకోండి. తెలుగుకు సంబంధించింది చాలా మంది ఈజీ అనుకుంటారండి. తెలుగు సబ్జెక్టు మిగతా సైకాలజీ ఇంగ్లీష్ తో పోలిస్తే టఫ్గా అనుకుంటా నేను ఇప్పటికీ కూడా. ఎందుకు మీకు ఈజీ అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు 4 సారాంశాలు, 4 సందర్భ వాక్యాలు రాయడము, 4 లేఖలు రాయడము, ఒక వ్యాసం రాయడము, 2 ఇతరత్ర విషయాలు రాయడము, ఇలా రాయడం వల్ల 60 మార్కులు వచ్చినాయి మనకి తెలుగులో. ఒక వ్యాసం రాస్తే ఒక 10 వచ్చాయి, ఒక లేఖ రాస్తే ఒక 10 వచ్చాయి, మాతృవేద రాస్తే ఒక 10 వచ్చాయి, అంపకాలు రాస్తే ఒక 10 వచ్చాయి, ప్రవణ సోదరికి ఒక 10, 50, సందర్భ వాక్యాలకు ఒక 15, 65. ఇక గ్రామర్ పాయింట్ వాడొక 5 మార్కులు ఇస్తాడు, ఈ పక్కనోడు 5 మార్కులు ఇస్తాడు, ముందులోడు 5 మార్కులు ఇస్తాడు. అట్లా అంతా మిక్సింగ్ చేసి మనం ఎందుకు తెచ్చుకున్నాం మేడం అంటే 70 నుంచి 80 మార్కులు వచ్చేసరికి మనం తెలుగులో గ్రేట్ అని ఫీల్ అవుతాం. అది కాదండి ఇక్కడ సిలబస్. మాతృవేదన సారాంశాలు, జడివాన సారాంశాలు ఇవ్వరు మేడం. మొత్తం వ్యాకరణానికి సంబంధించిన అంశాలన్నీ కూడా సిలబస్ లో చేర్చడం జరిగింది. టోటల్ గ్రామర్ పార్ట్ దాదాపుగా 80% క్వశ్చన్స్ అన్ని కూడా వ్యాకరణానికి సంబంధించి వచ్చాయి. నేను డిఎస్సి టాప్ ర్యాంకర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పటికి కూడా తెలుగు టఫ్ అనిపిస్తుంది. సైకాలజీ ఇంగ్లీష్ ఈజీ అనిపిస్తుంది నాకు. ఇక్కడ చాలా మంది నాకు తెలిసి లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ లో కానీ టిఆర్టీ ఎగ్జామ్ లో కానీ తెలుగులోని ఎక్కువ మార్కులు కోల్పోయిన వారు ఉన్నారు. ఒక విషయం చెప్తా వినండి మేడం. తెలుగు ఈజీ అని మార్కులు పోతాయి, సైకాలజీ కష్టమని మార్కులు పోతాయి, ఇంగ్లీష్ అర్థం కాకపోతాయి. మొత్తం మీద మూడిట్లో పోతాయి, మూడిట్లో పోగొట్టుకుంటాం. కాబట్టి 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ అట్ ది సేమ్ టైం తెలుగు అనేది స్కోరింగ్ సబ్జెక్ట్, అట్ ది సేమ్ టైం డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా. 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. తెలుగు అనేది స్కోరింగ్ కి వాడొచ్చు, అట్ ది సేమ్ టైం డిఫికల్ట్ ఏరియా, చాలా కష్టమైన ఏరియా. మీరందరూ ఈజీ అనుకుంటున్నారు కదా. తెలుగు సంబంధించి ఒక చిన్న ప్రశ్నల విధానం ఎలా ఉండబోతుందో చెప్తాను వినండి. మీరు చిన్నప్పుడు చదివిన తెలుగు వేరు, ఇప్పుడు చదువుతుపోతున్న తెలుగు వేరు. ప్రశ్నల విధానము సరళి మారిపోయినది. ఎలా ఉంటాయి వే ఆఫ్ క్వశ్చన్స్ ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు అంటే కవితా పుష్పకం అనే కావ్యానికి ఎవరికి ఏ అవార్డు లభించింది అంటారండి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కవితా పుష్పకం అనే కావ్యానికి ఎవరికి ఏ అవార్డు లభించింది అనే క్వశ్చన్ అడుగుతారు. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఫస్ట్ కవితా పుష్పకం అనే కావ్యం రాసింది ఎవరో తెలుసుకోవాలి, ఆయనకి ఏ అవార్డు వచ్చిందో కూడా తెలుసు, ఆ కావ్యానికి ఏ అవార్డు వచ్చిందో తెలియాలి. అంటే ఒక క్వశ్చన్ కాదు, ఇక్కడ ఒక ప్రశ్నలో 2 ప్రశ్నలు సంధించే మూమెంట్స్ ఉన్నాయి. ఎలా ఉంటుంది ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ జాషువా, ఆప్షన్ ఏ జాషువా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆప్షన్ బి జాషువా ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆప్షన్ సి దాశరథి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆప్షన్ 4 దాశరథి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు అని ఇలా 4 ఇస్తారు. నువ్వు అయిపోయినట్టే ఫస్ట్ పాయింట్. ఇక నీకు అదిగా అసలు ఆ కావ్యం రాసింది ఎవరో తెలియాలి. ఫస్ట్ ఇంతకు జాషువా రాసిందా దాశరథి రాసిందా తెలియాలి. అది తెలిసినంత మాత్రాన మ్యాటర్ వస్తుందంటే కాదు. మళ్ళా ఆయనకు కేంద్ర సాహిత్య, ఆ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందా, ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందా, 2 విషయాలపైన కూలంకషంగా పరిశీలిస్తే తప్ప నువ్వు ఆ బిట్టు చేయలేవు. చెప్పండి ఏ అవార్డు వచ్చింది మేడం? దాశరథి. దాశరథికి వచ్చిందా అంటే కవితా పుష్పం దాశరథిదా? ఎవరిది? జాషువానా దాశరథి? చెప్పండి సార్, డౌట్ ఎందుకు వస్తుంది మీకు? కవితా పుష్పకం అనే కావ్యము దాశరథి గారికి సంబంధించిందా జాషువా గారికి సంబంధించిందా? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా. ఎస్ దాశరథి కన్ఫర్మా? ఇంకొంతమంది ఏం చెప్పండి సార్, ఏదో ఒకటి సార్ మాకు తెలియదు. 70% మెంబర్స్ ఇంకా తెలియదు. ఇందులో 70% మెంబర్స్ తెలియదు, 30% డౌట్ తో ఉండరు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డౌట్ ఉందంటే బిట్ అవుట్, నో డౌట్. డౌట్ ఉందంటే పోయినట్టే.
ఫస్ట్ కన్ఫర్మ్ గా మనకి బిట్ తెలియాలి. ఓకే దాశరథి అనుకుందాం. ఏ అవార్డు వచ్చింది దాశరథికి? ఆ కావ్యానికి ఏ అవార్డు ఇచ్చారు? కేంద్ర సాహిత్య, ఆంధ్ర సాహిత్యనా? కేంద్ర సాహిత్య. ఎట్లా మాట్లాడతారండి? కేంద్ర సాహిత్య ఎట్లా వస్తుందండి? జాషువా గారు రాసినటువంటి, జాషువా కాదు దాశరథి రాసినటువంటి కవితా పుష్పకం అనే కావ్యానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంటే ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే నీకు ఫస్ట్ ఎవరో కన్ఫర్మ్ చేసుకోవాలి. జాషువానా దాశరథ? సగం అక్కడ ఎగిరిపోతారు, కన్ఫర్మేషన్ లో సగం పోతారు భయ్య. ఆ తర్వాత దాశరథి అనుకుందాం. నువ్వు చదివేవి ఎక్కడ దాశరథి, కానీ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు? ఏ అవార్డు అనేసరికి మళ్ళా కేంద్రాన్ని ఆంధ్రాన్ని డౌట్ వచ్చేసి, అంటే సగం ఆన్సర్ చేసినా కూడా ఇంకో సగం ఉంటది భయ్య. సో ఏ అవార్డు వచ్చిందండి? ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంటే ప్రశ్నల విధానము చిన్నప్పటిలాగా ఆది కవి ఎవరు ఇలాంటి ప్రశ్నలు లేవు మేడం. ఆది కవి అనే బిరుదు ఎవరికి కలదు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఇలాంటి ప్రశ్నల కాలం పోయింది సార్. ఎప్పుడో 1996 లో 1988 లో నేను ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్ పెట్టాను. రామయ్య యూట్యూబ్ ఛానల్ ద్వారా యాప్ లో గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాను. ఒక ప్రశ్నలో 4 ఇచ్చాను. ఒక ప్రశ్నలో 4 ఇచ్చారు. మీరు చూడండి ప్రీవియస్ పేపర్. ఆ పేపర్ చేస్తే వాడు ఇక ఒక రేంజ్ లో ఉన్నట్టే. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇంకా ఒక ప్రశ్నలో 4-5 ఇచ్చారు. అంటే ఒకే సింగిల్ క్వశ్చన్ నెట్ సెట్ జేఎల్ లెవెల్ వస్తుందండి పేపర్ కమింగ్ సూన్. కాబట్టి ఈ విధంగా రావాలంటే నీకు సబ్జెక్ట్ మీద 100% విత్ కమాండింగ్ తో ఉండాలి సార్. ఫస్ట్ ఈ బిట్టు చేయాలంటే మీకు దాశరథి కృష్ణమాచార్య గారి రచనలు తెలియాలి. దాశరథి కృష్ణమాచార్య రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, గాలిబ్ గీతాలు, తిమిరంతో సమరం, కవితా పుష్పకం అనే కావ్యాలు దాశరథి కృష్ణమాచార్య కవి తెలియాలి. అలాగే తిమిరంతో సమరం అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే కవితా పుష్పకం అనే కావ్యానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అగ్నిధార అనేటువంటి కావ్యాన్ని తన జైలు వాసి అయినటువంటి వట్టికోట ఆళ్వాస్వామికి అంకితం ఇచ్చిన విషయం తెలియాలి. రుద్రవీణ అనే కావ్యాన్ని తెలంగాణ ప్రజానికి అంకితం చేసిన విషయము నీకు తెలియాలి. ఓన్లీ దాశరథి గురించి తెలిస్తే సరిపోదండి. ఎవరి గురించి తెలియాలి? గుర్రం జాషువా గురించి తెలియాలి. కపిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, స్వప్న కథ, క్రీస్తు చరిత్ర అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది గుర్రం జాషువా గారికి అనే విషయము తెలియాలి. ఇవన్నీ కూడా ఫ్లోలో రావాలి. ఇది బట్టి కాదండి. కొంతమంది కళాకారులు, మేధావులు సార్ బల బట్టి రాను. దిస్ ఇస్ నాట్ బట్టి, దిస్ ఇస్ కమాండింగ్ ఇన్ మై సబ్జెక్ట్. కొంతమంది లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. నేను చెప్పిన క్లాసెస్ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. కొంతమంది లైవ్ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు 90% తెలివైన వాళ్ళు ఉంటారు, ఒక 10% కళాకారులు ఉంటారు. ఏమనుకుంటారంటే మరి బట్టి చెప్తున్నారు. బట్టి వేరు, కమాండింగ్ వేరు. బట్టి పడితే 10 రోజులు గుర్తుంటుంది, కమాండింగ్ తో ఉంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఒక కమాండింగ్ ఉంటుంది సార్ సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ మొత్తం తిరగాలి మీద. అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం, అనాథునికి ఆ శ్రీమంతునికి మధ్య నా తెలంగాణ కోటి రత్నాల విన ప్రతి ఒక్క విషయం అండి. కవులకు సంబంధించినటువంటి వట్టికోట ఆళ్వాస్వామి గాని, కాళోజీ నారాయణ గారి, దాశరథి కృష్ణమాచార్య గారి, ఇవన్నీ కూడా విత్ ఫింగర్ మీద తిప్పగలిగే స్థాయిలో ఉంటే అప్పుడు మీరు నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. ఇదంతా మనం పక్కన పెట్టేసి నోటిఫికేషన్ పడుతుందా అసలు నువ్వు రెడీ ఉన్న వాళ్ళే తెలుసుకోవాలి. ఒకటే ఎట్లా సార్, దిస్ ఇస్ నాట్ జోక్ కాదు, సీరియస్ ఇది. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ రెడీగా ఉన్నాడో అప్పుడు నోటిఫికేషన్ గురించి ఆలోచించాలి. నువ్వు ఈ ప్రశ్న దగ్గరే ఆలోచిస్తున్నావంటే గుర్తుపెట్టుకోండి సార్, నువ్వు నేర్చుకోవాల్సి చాలా ఉందని విషయం గమనించి ప్రతి ఒక్కటి పెట్టు. అలాగే చంద్రశాస్త్రానికి సంబంధించినట్లు డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారంటే, చంద్రశాస్త్రానికి సంబంధించిందో ఏ పద్యంలో మొదటి పాదంలో 3 గణాలు ఉంటాయి, రెండవ పాదంలో 5 గణాలు ఉంటాయి, ఆ పద్యములోని ఏది స్థానం ఏంటని అడుగుతారు. ప్రశ్నని కొత్తగా ఏ పద్యంలో మొదటి పాదంలో 3 గణాలు ఉంటాయి, ఏ పద్యంలో రెండవ పాదంలో 5 గణాలు ఉంటాయి, ఆ పద్యములోని ఏది స్థానం అంటే ఇక ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం మేడం? ఉత్పలమాల గణాలు పరిణమరవ, చెప్పకమాల నజభజ జర, షాతులము మసజత తదగా, మత్తేవము చిన్నప్పటి నుంచి అవే నేర్చుకుని పోతావు. ఎగ్జాంపుల్ అవే వస్తాయి పోతావు. అవి అయినాయి కాలం పోయింది. ఇవన్నీ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ లో అది కంద పద్యానికి సంబంధించింది. కంద పద్యము జాతికి సంబంధించింది. 4 పాదాలు ఉంటాయి. నాలాగా భజస అనే గణాలు వస్తాయి. 1 4 1 2 4 అంటే మొదటి 4 గణాల మొదటి అక్షరాలకి
కేవలం 2-4 పాదాలకి మాత్రం వర్తిస్తుంది అని ప్రాస నియమం ఉంటుంది. మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు ఉంటాయి, మొత్తం 8 గణాలు ఉంటాయి. 2 భాగాల చివరి గురువు ఉంటుంది. బేసి గణం జగనంగా ఉండకూడదు, ఆరవ గణము నల కానీ జగనం కానీ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు విత్ ఇన్ ఫింగర్ మీద తిప్పే స్థాయిలో ఉంటే ఊరడి బయటికి. ఇట్లా కనుక ప్రిపేర్ అయితే మీకు 1000 వాళ్ళ విన్నారా మేడం? 1000 వాళ్ళ 2000 వాళ్ళ ఒక్కసారి 1000 వాళ్ళని అంటిస్తే ఏమైపోతుంది? అట్లా వెళ్ళాలి బై సబ్జెక్ట్, అట్లా వెళ్ళాలి మేడం. అప్పుడు అంటే నువ్వు డిఎస్సిలో టాప్ ర్యాంకర్ గా ఉంటావు, టాప్ జాబ్ తెచ్చుకుంటావు. 2,80,000 మందిని కాదని నువ్వు వెళ్ళాలంటే నీలో ఉన్న స్పెషాలిటీ ఎట్లుండాలి బై? ఒక రేంజ్ లో ఉండాలా ఉండకూడదా ఆలోచించండి. మీరు జాయిన్ అవుతారా లేదని నాకు సంబంధం లేదు భయ్యా. మీరు వచ్చారు, మీ టైం వేస్ట్ చేసుకుని వచ్చారు, నేను టైం వేస్ట్ చేసుకుని చెప్తున్నాను కాబట్టి మనకి కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఎస్, ఇలా ఉండాలనేటువంటి ఆలోచన మీతో రావాలి మేడం. ఇంకొక విషయం చెప్తానండి, మనకి కాన్ఫిడెంట్ కన్నా ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది సార్. అందరికి కాదు సార్, కొంతమంది. ఉత్పలమాల కన్నా తెలిసిన కూడా అవుతాం ఎగ్జామ్ లో. తెలిసిన బిట్లు కూడా ఎంత తప్పు చేసింది తెలుసా? ప్రశ్న ఉత్పలమాల గణాలు అని ఇస్తాడు మేడం. ఇక అయిపోయాయి, ఉత్పలమాల గణాలు అనేసరికి ఎనర్జీ ఫుల్ వచ్చేస్తున్నా బిట్ అనుకుంటాం. ఆప్షన్స్ వినండి అక్కడ. ఆప్షన్ ఏ భరణ సబరవ, భరణ లబరవ, భరణ లబరవ, భరణ బబరవ. అయిపోయా, నీకేదో బిట్టొచ్చు, నీకు భరణ బబరవ తెలుసు, అయిపోయా. సబరవ రబరవ అయిపోయా. అంటే సమ్ ఏరియాస్ తెలిసిన బిట్లు కూడా పోతాయండి. ఇది జరిగింది. మనం అనుకుంటాం అన్ని గుర్తుంటాయి అనుకుంటాం సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒకే ఒక్క చుక్క చాలండి. ఒక చుక్క ఇక్కడ పెట్టే బదులు అక్కడ పెడితే హాఫ్ మార్క్ పోతుంది. హాఫ్ మార్క్ పోతే ఏమైతుంది సార్ అంటే నీకు పక్కనోడికి మధ్య 5,000 మంది కూర్చుంటారు. స్టేట్ లెవెల్ 5,000 మంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో 500 మంది కూర్చుంటారు. ఒక్క హాఫ్ మార్క్ పోతే నీకు ముందలోడికి ఎంత మంది కూర్చుంటారు? ఒకే ఒక్క చుక్క అవుట్. ఇక్కడ పెట్టేవాళ్ళు భరణ బబరవ దగ్గర భరణ తెలుసు కానీ బబరవనా సబరవనా లబరవనా. ఇక్కడ కమాండింగ్ లేకపోవడం సార్, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకోవడం. సో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ కమాండింగ్ కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి మేడం ఎగ్జామ్. ఎప్పుడు కమాండింగ్ కాన్ఫిడెంట్ గా వెళ్తామంటే ఒక సబ్జెక్ట్ మీద కంప్లీట్ గా ఉండి ఆ సబ్జెక్ట్ అంతా మన చుట్టూ తిరిగినప్పుడు అప్పుడు వెళ్ళగలుగుతాం సార్ కాన్ఫిడెంట్. అది కావాలి మేడం డిఎస్సికి. ఆంధ్ర సివిల్స్, తెలంగాణ సివిల్స్ అంటారు భయ్యా డిఎస్సిని. ఒక పెద్ద భగీరథ ప్రయత్నం. నేను ఇంటర్మీడియట్ లో టాపు, నేను డిగ్రీలో టాపు, ఇవన్నీ పనికిరావు భయ్. ఇంటర్మీడియట్ లో ఏవో 4 థియరీ క్లాసులు రాసి 4 సమ్మరీ రాసి బయటపడడం సార్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు భయ్. మనం అనుకుంటాం, భ్రమలో ఉంటాం. కొంతమంది పేరెంట్స్ కూడా అదే భ్రమలో ఉంటారు. మా అమ్మాయి టీటీస్ లో ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ కొడుతుంది అంటారు. అటువంటి వాళ్ళు లక్షల్లో కోల్పోయారు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో జాబ్స్. మీరు కనుక్కోండి కావచ్చు. టాపర్స్ కూడా ఇంటర్మీడియట్ లో టాపర్స్ కూడా ఎంసెట్ లో ర్యాంక్ రాదు భయ్. కనుక్కోండి ఫ్యామిలీలో. టాపర్స్ ఉంటారు ఇంటర్మీడియట్ లో, ఎంసెట్ లో అసలు ర్యాంకే రాదు. డాక్టర్ సీట్ కొట్టలేకపోతారు. కారణం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ వేరు మేడం. అండ్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ థియరీ సిస్టమ్ వేరు. దానికి చాలా తేడా ఉంటుంది సార్. ఆ తేడాన్ని గమనించి ప్రిపేర్ అవ్వాలి మేడం. ప్రతి ఒక్కటి కూడా సార్. తెలుగుకు సంబంధించిన ఛందస్సు అనే కాదు, వర్ణమాల. వర్ణమాల అనే అంశంలో క్వశ్చన్స్ ఫ్రేమ్ ఎలా ఉండబోతుందంటే స్త్రీ అనే పదములోని వర్ణాలు అని అడుగుతారు మేడం. స్త్రీ అనే పదములోని వర్ణాల క్రమం అడుగుతారు. నువ్వు వర్ణమాలను అన్ని నేర్చుకున్నావు, అదొక్కటి నేర్చుకోని ఇదే అడుగుతారు క్వశ్చన్. ఎట్లా వస్తుందండి స్త్రీ అనే పదాల వర్ణక్రమం? ఎట్లా ఉంటుంది మేడం? ఎట్లా విడదీయాలి దాన్ని? ఎట్లా స్త్రీ ఎట్లా విడదీయాలి? స్త్రీ అనే పదములో వర్ణాల క్రమం అంటారు. నీకు స్త్రీ పలకరం వస్తుంది కానీ వర్ణాల క్రమం తెలియకపోయి అదే బిట్టు అడిగి అదే బిట్టు వారి ఎట్లా విడదీయాలి చెప్పండి ఒకసారి. ఆలోచిస్తున్నారు, ఎంతసేపు ఆలోచించారు మేడం? కరెక్టేనా? ఆ తర్వాత ఏం రాయాలి? ఉత్తా. తర్వాత ఏం రాయాలి? రా రాయాలా రూ రాయాలా? రువా. ఆ తర్వాత కరెక్టేనా? వేరే టైం లేదు, నేను చెప్తా. వేరే ఒకటే నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైఫ్ మాకు గుర్తుపెట్టుకో. కాన్ఫిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు జాయిన్ అయిపో. ఒక మంచి కోడ్ చెప్తా, ఆ కోడ్ ద్వారా చేయొచ్చు. కోర్స్ లేకపోతే మొత్తం పోతాడు సబ్జెక్ట్. కంప్లీట్ కోర్స్ ఇస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ అక్షరం విడదీయాలన్నా అది సంయుక్త అక్షరం కానీ, అది ద్విత్వాక్షరం కానీ, అది సంశ్లేషాక్షరం కానీ,
ఇది సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు ఒక ఒత్తు కన్నా ఎక్కువ ఒత్తులు పరమైతే సంశ్లేషాక్షరము. సాకు తావత్తు పరమైంది, రావత్తు పరమైంది, అది సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు అదే ఒత్తు పరమైతే ద్విత్వాక్షరం. మాకు మావత్తు పరమైతే ద్విత్వాక్షరం, మాకు యావత్తు పరమైతే సంయుక్తాక్షరం. సింపుల్ లాజిక్. ఒక హల్లుకు అదే ఒత్తు పరమైతే ద్విత్వాక్షరం, ఒక హల్లుకు వేరే ఒత్తు పరమైతే సంయుక్తాక్షరము, ఒక హల్లుకు ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు పరమైతే సంశ్లేషాక్షరం అనే విషయం తెలియాలి. ఒక చిన్న కోడ్ చెప్తా. చాలా మంది 90% మెంబర్స్ రాంగ్ చేస్తారు. బికాస్ రాంగ్ చేయడానికి కారణం అందులో ఉన్న లాజిక్ తెలుసుకోలేకపోవడం, ఆ టెక్నిక్ తెలియదు. అందరూ డాక్టర్ కాలేదు, కొంతమంది అవుతారు. చూడండి, ఎప్పుడైనా ఏ అక్షరం విడదీయాలన్నా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది అచ్చుని లాస్ట్ పెట్టుకోవాలి. దీన్ని లాస్ట్ పెట్టాలి, అచ్చుని. ఒకసారి స్త్రీ అని పలకండి, మళ్ళీ ఒకసారి పలకండి మేడం. అచ్చు ఏమొస్తుంది? ఈ వస్తుంది. దాన్ని లాస్ట్ పెట్టాలి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పెట్టద్దు, ఎక్కడ పెట్టాలి? లాస్ట్ పెట్టాలి. దిస్ ఇస్ ఫస్ట్ కోడ్. నెక్స్ట్ కోడ్, స్త్రీ అన్నప్పుడు ఫస్ట్ లెటర్ లో సా ఉందా, తా ఉందా? సా. సో కొల్లు హల్లుతో సా పెట్టుకుంటాం. ప్రతిది కొల్లు హల్లు పెట్టుకోవాలి. తర్వాత ఏమవుతుంది? తావద్దు, థూ అంటాం. తర్వాత ఏముంది? రావద్దు, రు అంటాం. అచ్చుని లాస్ట్ వెళ్తాం. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ సెకండ్ టెక్నిక్. అండ్ థర్డ్ టెక్నిక్, చెకింగ్ చేసుకోవడం. ఇట్లా చెక్ చేసుకోవాలి. అంటే చూడండి, జూమ్ చేస్తూ పలకండి ఒకసారి. దీన్ని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. స్త్రీ, చూడండి మీరు పలకండి. స్త్రీ అవుతుందా? చూడండి, అదే వాడు వస్తుందా? స్త్రీ. పుస్తు అంటాం, టూ అంటాం, రు అంటాం. స్త్రీ అవుతుంది. అట్లా కాకుండా ఆప్షన్ ఎట్లా ఇస్తాడు తెలుసా? ఈ ఆప్షన్ ఇస్తాడు. ఇంకొక ఆప్షన్ ఎట్లా ఇస్తాడంటే సు ప్లస్ రు ప్లస్ టు ప్లస్ ఈ, ఇదొక ఆప్షన్ ఇస్తాడు. ఇంకా మీరు ఇక్కడ ఇది ఒక్కటి సేమ్ కాదు, ఇది కూడా ఇస్తాడు. సు ప్లస్ ఈ ప్లస్ రు టు ప్లస్ రు అని ఇస్తాడు. చెక్ చేసుకునేటప్పుడు ఒకసారి చూడండి, ఇది పలకండి. శృతి అవుతుంది. శృతి. ఫస్ట్ సు శృతి. సీతూరి అవుతుంది. ఏది రైట్ అవుతుంది మేడం? స్త్రీ అవుతుందా? చూడండి, స్త్రీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ భయ. ఎందుకంటే గత ప్రీవియస్ స్టెట్ లో అడిగారు, లక్ష్మి అనే పదంలోని వర్ణాల క్రమం అని అడిగారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది. ఇది ఈజీగా తెచ్చుకోవచ్చు. మీరు వచ్చారు కాబట్టి ఒక మార్క్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏ అక్షరమైనా ఫస్ట్ హల్లుని ఏం చేయాలి, అచ్చుని ఏం చేయాలి, లాస్ట్ ఏదైనా ఉంటాయి. ఫస్ట్ ఇది సు ఉంది, సు ఫస్ట్, ఆ తర్వాత టూ ప్లస్ నెక్స్ట్ రూ. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ రమ్య అనేటువంటిది ఉంది. రమ్య అనేటువంటిది ఉంది. మాకేమతి పరమైంది? సంశ్లేషాక్షరం పరమైంది. సంశ్లేషణ సంయుక్తన లేకపోతే ద్విత్వాక్షరం? సంశ్లేష కాదండి, సంయుక్తాక్షరం. సంశ్లేష అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రమ్య అనేది ఎట్లా విడదీస్తాం? ఫస్ట్ రా విడదీసుకోవాలి. ఒక్క లెటర్ విడదీసుకోవాలి. రా ఎట్లా విడదీస్తాము? రు ప్లస్ ఆ, రా. మరి మ్యా అనే అక్షరం విడదీసినప్పుడు ఒకసారి మ్యా అండి. అందులో అచ్చేముంది? అచ్చేముంది? అది లాస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ లెటర్ ఏముంది? ము ప్లస్, తర్వాత ఏముంది? యు ది ప్లస్ ఏముంది? ఆ. ఇప్పుడు చూడండి, రమ్య. ఒకసారి చూడండి, రమ్య అవుతుందా కదా? అది. సో ఈ కోర్స్ సిస్టమ్ కావాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది జనరల్ గా 95% మెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ గా నేర్చుకోకపోవడం, ప్రాపర్ గా కోచింగ్ తీసుకోకపోవడం. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ కోచింగ్ తీసుకోకపోవడం వల్ల మనం ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ ప్రశ్న ఎలా ఏ విధంగా అడుగుతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రతిదీ కూడా సమాసాల్లో కూడా ప్రతి ఒక్క అంశం కూడా దివ్య జ్యోతి అనే పదంలోని సమాసం అని అడుగుతారు. దివ్య జ్యోతి అనే పదంలోని సమాసం ఏ సమాసం అండి? దివ్యమైన జ్యోతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ప్రతి ఒక్కరు తెలియాలి మేడం. తేనె మాట అనే పదంలోని సమాసము ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. ప్రతి ఒక్కటండి. పురుష సింహము అనే పదంలోని సమాసము సింహం లాంటి పురుషుడు ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇవన్నీ మనకు తెలియదు. మనకు తెలిసేవి రాజభవనము, రాజు యొక్క భవనము, ఇవేనండి మనకు తెలిసేవి. తల్లిదండ్రులు, తల్లిను తండ్రిను, మూడు చేపలు, ఇవి రావు మేడం. ఈ కాలాలు బయటేస్తారు.
ప్రతి ఒక్క విషయం కూడా కూలంకషంగా పరిశీలించే స్థాయిలో మీరు ఉండండి. అప్పుడు డిఎస్సి గురించి ఆలోచించండి. ఇదే కదా, ఏదైనా ఒక ప్లస్ ఒక ఒకనొక అనే పదములోని సంధి, ఇందులో సంధి డాష్ అంటాడు. ఒక ప్లస్ ఒక ఒకనొక అనే రూపం ఇచ్చి ఇందులోని సంధి పేరు, ఇందులోని సంధి అంటాడు. ఏ సంధి మేడం? ఒక ప్లస్ ఒక ఒకనొక సార్ అంటే ఆపరేటింగ్ సంధి అది కూడా ఇస్తారు ఆప్షన్లో. ఆప్షన్లో త్రిక సంధి ఇస్తాడు, ఆపరేటింగ్ సంధి కూడా ఇస్తాడు. అది కాదండి, ఆపరేటింగ్ సంధి కాదు. మనకి ఆపరేటింగ్ సంధి ఎందుకు చెప్తామంటే రెండు ఒకటే ఉన్నాయి కదా, ఒకటే ఆపరేటింగ్. నో, ఒక ప్లస్ ఒక ఒకనొక దట్ ఈస్ అత్వ సంధి. అత్తున ఖర్చుల పరమైతే సంధి బహుళంగా వస్తుంది. బహుళం అనే దానికి 4 రూపాలు ఉంటాయి. సంధి జరుగుతుంది, సంధి జరగదు, సంధి జరుగుతుంది, జరగదు, సంధి అన్య విధంగా జరుగుతుంది. అక్కడ ఒక ప్లస్ ఒక ఒకనొక అన్య విధంగా జరిగిన రూపం అనే విషయము నీకు తెలియాలి. ప్రతి ఒక్కటండి చుట్టూ సబ్జెక్ట్ తిప్పుకోండి మేడం. అది తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, సైకాలజీ కానీ, ఏదైనా సరే సార్. ఈనాటి ఇప్పుడున్నటువంటి 2021 డిఎస్ లో కానీ టెట్ లో కానీ నువ్వు కొట్టాలంటే నీకున్నటువంటి కెపాసిటీ, నీకున్నటువంటి శక్తి అంతా బయటకు తీసి కొట్టాల్సిన అవసరం వస్తుంది తప్ప నార్మల్ గా ప్రిపేర్ అయితే టైం వేస్ట్ అవుతుంది మేడం. కాబట్టి కాన్ఫిడెంట్ గా, ఒక నమ్మకంతో మీరు ఒక ప్లానింగ్ సెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతారా, కోచింగ్ వస్తారా, ఆన్లైన్ చేస్తారా, దట్స్ యువర్ ఒపీనియన్. కానీ ప్రిపరేషన్ చేసామంటే డైరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. తెలుగుకు సంబంధించిన నెంబర్ ఆఫ్ ఉంటాయండి, మనకు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ మీకు కొన్ని కోడ్స్ చెప్పాను. ఈ కోడ్ కానీ, ఈ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి కానీ, ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నో అడుగుతున్నారండి. కాబట్టి అన్నిటిని కూడా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియని ఒక టాప్ సీక్రెట్ చెప్తా వినండి. నేను ఆల్రెడీ టెట్ లో క్వాలిఫై అయిపోయాను సార్, నేను డిఎస్సి మాత్రమే ప్రిపేర్ అవుతా అని కొంతమంది ఉంటారండి. టెట్ లో 120 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా టెట్ ప్రిపేర్ అవుతున్నారు. మన ఇన్స్టిట్యూట్ ఒక అబ్బాయి 122 వచ్చినాయి మేడం, బట్ టెట్ ప్రిపేర్ అవుతుంది. అదే టెట్ ప్రిపేర్ అవుతుంది, నాకు 130 కావాలి సార్ అంటారు. ఎస్, టెట్ లో వెయిటేజ్ లేకపోతే డిఎస్ లో చాలా దెబ్బ పడుతుంది బై. గుర్తుపెట్టుకోండి, 90 మార్క్స్ 75 మార్కులు సరిపోగా మినిమం ఎట్లా ఉండాలి, 110+ ఉండాలి బై. అప్పుడు డిఎస్సి గురించి ఆలోచించాలి. ఎందుకంటే టెట్ కంపల్సరీ. దయచేసి డిఎస్కి వెళ్ళకండి మీరందరూ కూడా. మనకి ఫస్ట్ టెట్టే పడుతుంది, ఆ తర్వాత డిఎస్సి పడుతుంది, ఆ తర్వాత గుడ్లో పడుతుంది. కాబట్టి టెట్ లో 90 మార్కులు ఉన్న వాళ్ళు, క్వాలిఫైన్ వాళ్ళు ఫస్ట్ వెయిటేజ్ కోసం ఇంపార్టెన్స్ లేకపోతే గత డిఎస్సి టిఆర్పి ఎగ్జామ్ లో డిఎస్సి లో ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి మేడం. ఒకరికి టెట్ లో తక్కువ రావడం వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది ఉన్నారంట. 50,000 నుంచి 1,00,000 మంది. కాబట్టి మీరు టెట్ ని ఫస్ట్ వెయిటేజ్ పెంచుకోండి. దిస్ ఈస్ ఫస్ట్ పాయింట్. రెండవది, సారు నేను ఓసీ సార్, నాకు బయోసైన్స్ సార్, టెట్ లో క్వాలిఫై కాలేకపోతున్నారనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ బయోసైన్స్ వాళ్ళతో తలకాయ నొప్పి సార్. ఒక వాళ్ళకి మ్యాథ్స్ రాదు, అటు ఫిజిక్స్ రాదు. ఈ మ్యాథ్స్ వాళ్ళకేమో సైన్స్ రాదు, సోషల్ వాళ్ళకి ఏమో ఏది రాదు. అది వేరే విషయం. కాబట్టి విషయం ఏంటంటే ఎవరికి ఏమి రాకుండా కానీ 3 సబ్జెక్టులు అందరికీ కామన్ గా ఉంటాయి మేడం. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ ఎవరి సబ్జెక్ట్ కాదు, ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్స్. ఓకేనా? తెలుగులో 25 మార్కులు వేసుకో, ఆ సైకాలజీలో 25 మార్కులు వేసుకో. ఇంగ్లీష్ మాతృభాష కాబట్టి అది ఎంత మంచి ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ చెప్పినా అది గిట్టే వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? గంటే వస్తుంది. అది మొత్తం ఎంత అవుతాయండి? 70 మార్కులు అయినాయి. ఎన్ని అయినాయి మేడం? 70 వచ్చేసినాయి. అంటే 3 పార్ట్స్ లో 70 వచ్చినప్పుడు కంటెంట్ లో 60కి 20 రావా? ఎంత పాపం చేసినావా మేడం మనం? 17 అన్ని ఏళ్ళు పెట్టినా 12 వస్తాయి భయ్యా. అన్ని ఏళ్ళు పెట్టుకున్నా 12 వస్తాయి. పక్కడు వాడు 3, వీడు 3, మ్యాథ్స్ వాడు 3 అని ఇస్తే క్వాలిఫై అయిపోయినట్టు భయ్. సో బయోసైన్స్ వాళ్ళు చాలా మంది కాల్ చేస్తుంటారు మేడం, సార్ టెట్ లో క్వాలిఫై కాలేకపోతున్నా, లాస్ట్ టైం మిస్ అయినా, అంతకుముందు మిస్ అయినా అంటారు. సింపుల్ లాజిక్ మేడం. అది క్వాలిఫై కాలేకపోతున్నా మన భయం చేత కావట్లేదు మేడం. ఆ భయాన్ని పక్కన పెట్టండి మేడం. ఫస్ట్ భయం అనేది తీసేయండి సార్. నువ్వు ప్రిపరేషన్ అయినావంటే ఒక కాన్ఫిడెంట్ గా వెళ్ళు. నువ్వు భయపడితే ఒక మార్క్ పోయినట్టే. నువ్వు జాబ్ వచ్చినా రాకుండా ఒక కాన్ఫిడెంట్ గా వెళ్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది ముందు కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్. 25, 25, 20 మొత్తం ఎంత అవుతాయండి? 70 మార్కులు అయిపోయినాయి. 20 మార్కులు కొట్టే ప్రయత్నం చేయండి. ఇంకా పెద్ద లాజిక్ చెప్తా వినండి. అన్నింటిలో 25 తెచ్చుకోండి, 75 మార్కులు వస్తాయి. కంటెంట్ లో స్కోరింగ్ కావాలంటే 35 మార్కులు తెచ్చుకోండి, నీకు 110 మార్కులు వస్తాయి. కాబట్టి కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. మీరు జాయిన్ కాకుండా మేడం టెట్ లో మాత్రం 110 ప్రయత్నం చేయండి. నేను పిఎడ్ చేసిన స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళమంటారా, ఎగ్జిట్కి వెళ్ళమంటారా? ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. 2 వచ్చేసరికి ఎక్కడ పోవాలో అర్థం కాదు. అంటే మేడం మీరు పోస్టులు ఎక్కువ ఉంటే బిఎడ్ లో స్కూల్ అసిస్టెంట్ మీ సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక 50, 100, 200 ఉంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవ్వండి.
పోస్టులు తక్కువ ఉంటే ఒక 5-10 ఉంటే ఇది ఎందుకు ఇక తలకాయ ఎగ్జిట్ లో ఉన్నాయి కదా 500 600 కొట్టండి ఏదో జాబ్. పోస్టులు బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ మార్చుకోండి. ఆన్లైన్ ఆఫ్లైన్ ఇదో పెద్ద తలకాయ. సార్ చెప్పిట్టాడు ఆన్లైన్ ఇట్లా ఉంటుంది. కొంతమంది ఇంకా సగం మంది డైలాగులు ఉంటారు, ఆన్లైన్ లో జాయిన్ అవ్వాలా ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వాలా. ఒకటే వర్షంలో చెప్పేస్తానండి, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర సమయం ఉంది, నీ దగ్గర ఇంట్లో పంపించేటువంటి స్తోమత ఉంది, మీ పేరెంట్స్ సహకరిస్తున్నారు, అందరితో చదువుకుంటామంటే వచ్చేయి ఆఫ్లైన్. లేదు సార్, ప్రపంచంలో ఉన్న సమస్యలు నాకే ఉంటాయి. నా ఇంట్లో పిల్లోడు పొద్దున్న సాయంకాలం ఏడుస్తాడు, మా అత్త నేను లేకుండా ఉండలేదు, ఇలాంటి ఇతరత్ర సమస్యలు ఉంటాయి కదా. ఆన్లైన్ తీసుకో, వచ్చే పరిస్థితులు లేవు. నువ్వు అన్ని తాళ్లతో నిన్ను బంధించి కట్టి పడేస్తే ఏం చేస్తారు మేడం? ఓ మొబైల్ ఫోన్ లో చూడండి, ఏదో ఒక ప్రత్యామ్నాయం అయితే ఉంది కదా. వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేయండి, 100% ఆఫ్లైన్ కి ఆఫ్లైన్ కి రావడానికి ప్రయత్నం చేయండి. అందరితో కలవచ్చు, అందరితో మాట్లాడుకోవచ్చు, సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకోవచ్చు, ఒక జాలీ వాతావరణం ఉంటుంది. దట్స్ క్లియర్. కానీ పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చేయలేము. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది డబ్బులు లేకపోవడం, కొంతమంది డబ్బులు లేక ఇబ్బంది పడాలి ఉంటారండి, అలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంట్లో సమస్యలు. సో వాళ్ళని బట్టి చూస్ చేసుకుని మీరు ఏదో ఒక లైన్ లో అయితే ఉండండి సార్. ఆ లైన్ కాకుండా ఈ లైన్ కాకుండా ఏ లైన్ నువ్వు వేరే లైన్ పోతే నీకు ఒక లైన్ అంటూ ఉంటుంది మేడం. సో అదో ఇదో డిసైడ్ చేసుకోండి. ఇది గుర్తు పెట్టుకోవాల్సి. లాస్ట్ 5 minutes ఒక మంచి కాన్సెప్ట్ వినండి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, మీరు అందరూ ఇచ్చారు. జాబ్ మిస్ అయితే ఏం చేస్తారు మేడం? జాబ్ మిస్ అయింది, గవర్నమెంట్ జాబ్ నువ్వు సరిగా ప్రయత్నం చేయలేదు, నార్మల్ గానే ప్రయత్నం చేశావు, గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది, ఏం చేస్తావు? ఒక ఐడియా చెప్పండి నాకు. ఎస్, గుడ్ పాయింట్. ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తారు. మాక్సిమం నాకు తెలిసి 85% మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటారు. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంటర్నేషనల్ మన దగ్గర తెలుగు మీడియం స్కూల్స్ ఎక్కడ లేవు, అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మేడం. చూడండి, ఎక్కడ తెలుగు మీడియమే కనపడం. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తాం, నీ సబ్జెక్ట్ సోషల్, బయో సైన్స్. సార్ నేను మీ స్కూల్లో చెప్పాలనుకుంటున్నాను అంటే, ఓకే అమ్మ చెప్పే 10th క్లాసు 10వ తరగతి బయో సైన్స్ ఇంగ్లీష్ లో చెప్పాలంటాడు. సార్ 10వ తరగతి చెప్పమ్మా, 3 సెక్షన్లు ఇస్తా, ఇంగ్లీష్ లో చెప్పాలి. ఓకే సార్, రేపు మాట్లాడుతుంది సార్. అసలు బయో సైన్స్ తెలుగులో చెప్పడమే కష్టం అండి. బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలుగులోనే మనం ప్రిపేర్ అవ్వాలి. ఇంకా దాని లాంగ్వేజ్ మార్చుకుని ఎక్కడ ప్రిపేర్ అవుతామండి? కొద్ది మ్యాథ్స్ అవుట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు a+b² = a²+b² తెలుగులో చెప్పినట్లే ఉంటుంది, ఇంగ్లీష్ లో చెప్పినట్లే ఉంటుంది. కొంచెం మ్యాథ్స్ అవుట్ పోరాటం. కానీ ఈ బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. వాళ్ళు ఏం చేయాలి? తెలుగు మీడియం స్కూల్స్ ఎత్తుకోవాలి. ఎక్కడ ఉన్నాయండి తెలుగు మీడియం స్కూల్స్? ఎక్కడ లేవు. వాడు తెలుగు మీడియం ఏదో ఢిల్లీలో ఒకటి ఉంటే వాటిని ముఖం చూసరికి 5,000 ఇస్తామ్మా, 6 నుంచి 10 చెప్పమంటాడు. 5,000 రూపాయలు అడుగుకుంటే 6,000, ఏడిస్తే 7,000 ఇస్తాడు. లాస్ట్ 7,000 రూపాయలతో ఒక ఫ్యామిలీని పోషించగలుగుతామా మేడం? ఒక్క ఫ్యామిలీని 7,000తో పోషిస్తామా అండి? లేదే. సింపుల్ లాజిక్ చెప్తా వినండి. మీ ఇంటి ముందు వెనకాల బజ్జీల కొట్టోలు ఉంటారు చూడండి. బజ్జీల కొట్టోలు 30-40 రూపాయలు నెలకు అడగట్టు కావాలి. వాడు ఎక్కేజీ వేయడు, నువ్వు ఎంఏ చేసినావు, నీ శాలరీ 7,000, వాడు 30,000. చూడు ఎంత దాని చూడు. కాకపోతే వాడికి ఈగో ఉంటుంది సార్, మనకి ఈగో ఉంటుంది. బిఎడ్ నో డౌట్ అక్కడ రాదు, అట్లా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిందంటే పర్మనెంట్ గా ఉండే జాబ్ ట్రై చేయండి సార్. పర్మనెంట్ గా ఉండే జాబ్ కోసం ప్రయత్నం చేయండి. ఈ సమయం మళ్ళీ రాదు. మనం అనుకుంటాం నోటిఫికేషన్, చాలా మంది ఇంకా ఇప్పుడు కాదు, నోటిఫికేషన్ పడ్డా కూడా వస్తుంది. కొంతమంది పట్టది ఏముండదు, మీకు తెలియదు. మీరన్నా కొంచెం బెటర్ గా ఉంటారు, ఎక్కడ ఇంకా పర్లేదు, సేఫ్ జోన్ లో ఉన్నారు. పడ్డాక 2 నెలలు సబ్జెక్ట్ తెలియదు సార్. ఆ టెట్ కమ్ డిఎస్సి మినిమం టెట్ సిలబస్ చదవాలంటే మినిమం 4 నెలల నుంచి 6 నెలలు పడుతుందండి. 4 to 6 months పడితే ఆ సిలబస్ మీద కమాండింగ్ వస్తుంది. చెప్పాను, ప్రిపేర్ అవ్వడం కాదండి, సబ్జెక్ట్ లో కమాండింగ్ కావాలని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెప్పే స్థాయిలో ఉండాలి. ఆ స్థాయి కాకుండా 80% స్థాయిలో ఉండగలిగితే అప్పుడు నీకు డిఎస్ లో జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువనే. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీ ప్రిపరేషన్ అనేది ముందుగానే ప్రారంభించుకోవాలి. చాలా మందికి తెలియదండి. నోటిఫికేషన్ పడ్డాక ఎంతంలే అని పడ్డాక అట్లే ఉంటుందండి. అది పడ్డాక మనకి 2 నెలలు ఏం సరిపోదండి. ఆ తర్వాత నీకు జాబ్ మిస్ అయిపోయి 2 నెలలు ఆగమాగం చదువుకొని ఎవడో పక్కోడు నీ ఫ్యామిలీలో ఎవరైనా బంధువు కానీ జాబ్ కొట్టిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది సార్ నీకు బాధ, అరే నేను కొంచెం ముందు జాయిన్ అయ్యేదండి, చాలా తప్పు చేసిన. ఎస్, కాలే కష్టం విలువ తెలుస్తుంది, కాలే కడుపుకే కష్టం తెలుస్తుంది, ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది, చేతిలో చిల్లి కవ్వలేనప్పుడే
డబ్బు విలువ తెలుస్తుంది. లైఫ్ లో అవకాశం మిస్ అయినప్పుడే సమయం విలువ తెలుస్తుంది. ఒకసారి మిస్ అయినాక ఆ సమయం అంటే ఏంటి, ఆ డబ్బు అంటే ఏంటి తెలుస్తుంది. అట్లాంటి పొజిషన్ లో మనం ఉండద్దు. తొందరగా మూవ్ అవ్వండి, ఎక్కడైనా మూవ్ అవ్వండి, ఎక్కడైనా జాయిన్ కాండి, కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి మేడం. మీరు అవ్వాలనుకుంటున్నారు అనుకుంటే అన్ని బంద్ చేయండి, అన్ని బంద్ చేసేయండి. 6 నెలలు ప్రపంచాన్ని మర్చిపోయి దూరంగా ఉండి ప్రిపేర్ అవ్వు. ఖచ్చితంగా 60 సంవత్సరాల జీవితం నీదవుతుంది. 6 తరాలు బాగుపడతాయి. ఇది నేను చెప్పే కాన్సెప్ట్. మీరు డిఎస్సిలో జాబ్ కొట్టాలి అనేటువంటి ధీమా ఉంటే ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు, వేస్తారు, నోటిఫికేషన్ అయితే పడుతుందండి. కాబట్టి కొంచెం అటు ఇటు ఎప్పుడైనా పడుతుంది, కానీ ఒక్కటే మీ ఫిలాసఫీ ఒకటే, పడే వరకు రెడీగా ఉండాలి మీరు. అంతే, పట్టాక 2 నెలలు రివిజన్ చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్ అండి. చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. పాడే వరకు రెడీగా ఉండండి, తర్వాత రివిజన్ చేసుకోండి. అదే ఫార్ములాతో ఉండండి. చెప్తున్నాను, 6 నెలలు మీరందరూ అన్ని మర్చిపోయి డిఎస్సి కోసం టెట్ కోసం కేటాయించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 25 సంవత్సరాలు కష్టపడతారండి మీరందరూ కూడా. ఇంటర్వ్యూకి 2 ఏళ్ళు, 10th క్లాస్ వరకు 15 ఏళ్ళు కష్టపడతారు. ఇంటర్వ్యూకి 2 ఏళ్ళు, డిగ్రీకి 3 ఏళ్ళు, పీజీకి 2 ఏళ్ళు. 25 సంవత్సరాలు కష్టపడ్డవాడివి ఇంకొక 6 నెలలు గట్టిగా కష్టపడలేవా? నువ్వు ఎంత కష్టపడ్డావు? 6 నెలల కన్నా సీరియస్ వర్క్ చేయరండి మీరు. సివిల్ సోడు 3 ఏళ్ళు అవుతాడు, 3 సంవత్సరాలు అమర భగీరథంలాగా ప్రిపేర్ అవుతాడు. ఆర్టీసీ క్లాస్ చూడండి ఒకసారి, మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతున్నాడు. 3 సార్లు కొడతాడు, కొంతమంది 2 సార్లు కొడతాడు. అంటే 25 సంవత్సరాలు కష్టపడినంత వేస్ట్. మీకు జాబ్ రాకపోతే రియల్. నువ్వు బిఏ చేసి ఏం లాభం చెప్పండి? ఇక ఏం చేస్తారు? ఇక ఎక్కడ ఉన్నాయండి జాబ్స్? గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు. బిజినెస్ పెట్టుకోవాలంటే, వ్యాపారం పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేకపోయా నిశ్చేష్టుగా ఊగిపోతాయి. ఒక నిరుద్యోగం మిగిలిపోతారండి. వద్దు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ జాబ్ అవసరం అండి. రేపొద్దున జాబ్ కొట్టి చూడండి, మీ ఫ్యామిలీలో ఒక కింగ్ లాగా చూస్తారు. నేను జాబ్ కొడితే అబ్బా అమ్మాయి స్కూల్ వేస్ట్ అంటే ఒక ఫ్యామిలీలో నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా చూస్తారు. అదే జాబ్ లేకుండా వెళ్ళు ఏం జరుగుతుందమ్మా ఆమె అంటారు. ఇవన్నీ వద్దు మేడం. టైం ఉంది, చేతిలో అవకాశం ఉంది, సమయం ఉంది. సమయం అన్ని వేస్ట్ చేసుకోకండి. 25 సంవత్సరాలు పక్కన పెట్టేసి 6 నెలలు ప్రపంచాన్ని మర్చిపోతే 60 సంవత్సరాలు జాబ్ వచ్చాక 60 సంవత్సరాలు దర్జాగా ఉండొచ్చు. నీ వల్ల 6 తరాలు బాగుపడతాయనే విషయాన్ని గ్రహించు. ఈ కాన్సెప్ట్ మీరు ఎప్పుడు వినకపోవచ్చు. మీరు అందరూ 60 సంవత్సరాల కాన్సెప్ట్ ఉంటారు. 6 తరాలు. ఎందుకంటే నీ దగ్గర ఇన్కమ్ గా ఫైనాన్షియల్ గా డబ్బు ఉన్నప్పుడు మీకు వచ్చే పిల్లలని మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు. ఆ తదనంతరం వచ్చే జనరేషన్ బాగా ఉంటది. మీ పేరెంట్స్ గనక చక్కగా చదువుకుంటే మీరు డాక్టర్, మిమ్మల్ని ఇంజనీర్ చేసి ఉండొచ్చు. మీరు టాలెంట్ ఉంది కాబట్టి. పరిస్థితుల ప్రభావాలు ఏమైపోయారు? మీరు మీడియం టీటీస్ అనే ఒక మీడియం ఫీల్డ్ లోకి వచ్చారు. నాట్ మీడియం, హై జాబ్ వస్తే హై ఫీల్డ్ అనుకోండి. ఒకవేళ మీరు మంచి ఫైనాన్షియల్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మంచి స్కూల్ వేస్తారు పిల్లవాడిని. నీ దగ్గర 10,000 జీతం వస్తే ఏదో ఇంటి పక్కన స్కూల్ వేస్తారు, మామూలు చదువు ఉంటుంది. అదే మంచి ఇన్కమ్ ఉందనుకోండి, ఏం చేస్తావు? మంచి స్టాండర్డ్ స్కూల్ వేస్తావు. స్టాండర్డ్ స్కూల్ అయితే వాడి స్టాండర్డ్ కూడా హై స్టాండర్డ్ అవుతుంది. వాడు హై స్టాండర్డ్ అయితే వచ్చే తరాలు కూడా హై స్టాండర్డ్ లో ఉంటాయి. కాబట్టి మీ 6 నెలల ప్రయాణంతోనే 6 తరాలు ముడిపడ్డాయి. నీ 60 సంవత్సరాల జీవితం ముడిపడిందని విషయం గ్రహించుకొని ప్రిపేర్ అవ్వాలి. మీకు ఎప్పుడైతే ప్రిపరేషన్ వద్దు అనిపిస్తుందో, వద్దురా నేను 60 సంవత్సరాల లైఫ్ నీది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు 39 ఏళ్ళు 40 ఏళ్ళ వ్యక్తులు నా దగ్గరకు వస్తారండి. ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూస్ లో నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంతా 40-42 ఏళ్ళు కూడా వస్తుంటారు. ఎందుకంటే జాబ్ కోసం పోరాటం. ఎక్కడ గవర్నమెంట్ జాబ్ కొట్టుకోలేదు, మిస్ అయిపోయింది పాపం. 25 సంవత్సరాలప్పుడు కొట్టుకోలేకపోయా. 40 ఏళ్ళప్పుడు ఏం చేస్తారు భయ్? 23 నుంచి 35 మధ్యలో ఏది కొట్టాలని అదే వయసు పై. డిఎస్సి జాబ్ ఎప్పుడు రాదు మేడం. లైఫ్ లో ఒకసారి లేదా 2 సార్లు వస్తుంది. మళ్ళీ నోటిఫికేషన్ మీరు అనుకుంటున్నారు మళ్ళీ వేస్తారని ఏమి ఏరు పై, ఏమి ఏరుగా. ఇప్పుడు వేసినాక మళ్ళీ 6 ఏళ్ళకి దుకాణం ఓపెన్ చేస్తారు. ఆల్రెడీ నాకు స్టార్ట్ అయింది 3-4 ఏళ్ళు అయింది డిఎస్ పడి. అంటే ఇప్పుడు మళ్ళీ పడేసరికి 5-6 నెలలు అనుకోండి. మళ్ళీ ఎప్పుడు పడుతుంది డిఎస్సి? మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎందుకంటే పోస్టులు లేవు, అన్ని ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేస్తున్నారు కదా, గురుకులకు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వద్దు సార్, దయచేసి రిస్క్ తీసుకోకండి. ప్రయత్నం అయితే చేయండి. ప్రయత్నం అయితే చేసి కొట్టే అవతల పడేయండి. అంతే. అంటే నువ్వు ప్రయత్నం చేయకుండా ఖాళీగా ఉండి ఓడిపోతే బాధ అనిపిస్తుంది. ప్రయత్నం చేసిన తర్వాత ఒక తృప్తి అనేది మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది, సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. ఒక కసితో ప్రయత్నం చేయండి. కసి అంటే పక్కోడి మీద కసి కాదు, కొట్టి అవతల పడేయర్రా. సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారేనది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంటే ఆ నెత్తురుతో సహా ఆగిపోవడానికి వీల్లేదు. సో మీరు ఎక్కడున్నా కూడా నా మాటలు గుర్తుపెట్టుకోండి. నువ్వు వేస్ట్ చేసిన ప్రతి నిమిషంలో నా మాట గుర్తుపెట్టుకో. నేను వేస్ట్ చేస్తున్నా. ది గోల్డ్ బై. ఈ 6 నెలలు అమృతం. ఆల్రెడీ 3,000 మంది రామాయలో జాయిన్ అయ్యారు. 8 బ్యాచ్లు నడుస్తున్నాయి. ఇప్పటికీ 3,000 మంది రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 50% సిలబస్ అయిపోగొట్టుకుని రెడీగా ఉన్నారు. షాపుల్లాగా తయారవుతున్నారు.
మరి మీరు ఏ పొజిషన్ లో ఉంటారో ఊహించుకోండి. అట్లని మీరు రెడీ అయితే ఇప్పటి నుంచి రెడీ అయినా కూడా మీరు సక్సెస్ కావచ్చు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా సక్సెస్ కావచ్చు. లేదు సరిగా నేను 2 నెలల తర్వాత ప్రిపేర్ అవుతా, 3 నెలల తర్వాత ప్రిపేర్ అవుతా, దట్స్ యువర్ ఒపీనియన్. ఆ తర్వాత డిసిషన్ తీసుకోవాల్సింది మీరేనండి. ఇంకా చాలా చెప్పాలంటే టైం లేదు. ఆల్ ద బెస్ట్. మీరు ఎక్కడున్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఎక్కడ ఉండాలి మేడం? మళ్ళీ రావాలి. ఎక్కడ ఉండాలి? ఒక ఉద్యోగంలో ఉండండి. ఆల్ ద బెస్ట్. సార్ నా పేరు జోగేందర్. కుంభ్రహ్మణ్యం డిస్ట్రిక్ట్ వచ్చిన ఎస్జిటికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను రామయ్యలో. డెమో క్లాస్ బాగుంది సార్. మాకు సైకాలజీ క్లాస్ చాలా బాగా అనిపించింది సార్. సైకాలజీ క్లాస్, తెలుగు క్లాస్ కూడా చాలా మంచిగా అనిపించింది సార్. ఆల్రెడీ అడ్మిషన్ అయ్యాను సార్. బాగా చెప్పిండు. సబితా మేరీ ఇక్కడ లోకల్. చాలా బాగా చెప్పిండు అందరు. సైకాలజీ జాయిన్ అవుతున్నాం. సిద్దిపేట చాలా బాగున్నాయి. మల్లికార్జున్ సార్ క్లాస్, తెలుగు క్లాస్ పక్కా ఇవ్వాలి. శశికళ సార్, దిల్షుక్ నుంచి. ఎస్ సార్, బాగున్నాయి సార్. అన్నీ బాగా అనిపిస్తున్నాయి సార్. సైకాలజీ ప్లస్ తెలుగు, ఇంగ్లీష్ విన్నాము. ఆల్ బాగున్నాయి మొత్తం క్లాసెస్. తీసుకుంటున్నాం సార్. ఈరోజు జాయిన్ అవుతున్నాం సార్. ఈరోజు ప్రశాంతి, గద్వాల్ జోగులాంబ డిస్టిక్. మంచిగా చెప్తున్నారండి, చాలా బాగుంది. మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, బాగుంది. నాకు సైకాలజీ క్లాస్ బాగా నచ్చింది. మంచిగా చెప్పండి సార్. అవును, జాయిన్ అవుతున్నాను. ఈ రోజు నుంచే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేను టెట్ 1కి తీసుకుంటున్నా. మధు అచ్చంపేట. బాగానే ఉంది. ఎస్జిటి పేపర్ 1 ఈరోజే, రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అంట. రాధిక, నేను మొయినాబాద్ నుంచి వచ్చానండి. చాలా బాగున్నాయి సార్. నేను ఆన్లైన్ క్లాస్ విన్నయ్యే ఈరోజు చెప్పారు, ఇంకా బాగా అర్థమవుతున్నాయి సార్. అంటే ఈ మధ్యలోనే తీసుకున్నాను. ఫస్ట్ S&S పబ్లికేషన్లో తీసుకున్నాను. తర్వాత మధు సార్ గురించి తెలియదాడి సైకాలజీ తీసుకుని బాగుంది సార్. కొన్ని రోజులు విన్నాను, మొత్తం పూర్తి కాలేదు, కొన్ని విన్నాను. ఆన్లైన్ కన్నా ఇక్కడ డైరెక్ట్ ఇంకా బాగుంది. ఆన్లైన్లో అంటే జస్ట్ వినడం వరకే ఉంది, ఇక్కడ సార్ వాళ్ళు చెప్తుంటే వినడానికి బాగుంది. అవును సార్, ఆఫ్లైన్ తీసుకున్నాను మొన్న రీసెంట్గా. రేపటి నుంచి స్టార్ట్. ఈరోజు డెమో అంటే వచ్చాను. అలివేలు ఎల్బీ నగర్. చాలా బాగున్నాయండి. అన్ని క్లాసులు, అన్ని సబ్జెక్ట్ పరంగా అన్ని క్లాసులు బాగున్నాయండి. ఆల్రెడీ జాయిన్ అయినాను. ఎస్జిటి అండి, టెట్ ప్లస్ ఎస్జిటి.